స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తెలుగువాడి గుండెల్లోంచి పుట్టుకొచ్చిందో సింహనాదం. అది తెల్లవాడి గుండెల్లో మోగిన మరణ మృదంగం. ఆయన పేరు వింటే బ్రిటిష్ వాళ్లకు దడ. ఆ బెబ్బులే అల్లూరి సీతారామరాజు. ఆయన వీరమరణం పొందాడన్నది చరిత్ర చెప్పే పాఠం. అయితే ఆ విప్లవ వీరుడు హఠాన్మరణం చెందలేదని, సహజ మరణం పొందే వరకు అజ్ఞాతంలో గడిపారన్న మరో ప్రచారం ఉంది. అది నిజం కాదని చరిత్రకారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ అంశంపై మరో విడత చర్చ మొదలైంది. అల్లూరి సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా మాగొల్లులో 1897 జులై 4వ తేదీన జన్మించాడు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ ఆయన తల్లిదండ్రులు. చిన్ననాడే తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చదువు పెద్దగా అబ్బలేదు. దేశాటన చేసి పుస్తకాల్లో పాఠాల కంటే జీవిత పాఠాలను వంట పట్టించుకున్నారు. కొన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. సీతారామరాజుకు ఆయుర్వేదం తెలుసు. తాంత్రిక విద్యల్లోనూ ప్రవేశముందని ప్రచారం జరుగుతోంది. జ్యోతిషం, హఠయోగం, వాస్తు శాస్త్రాలను అభ్యసించారని చెబుతారు. సీతారామరాజు 2 సార్లు చేసిన ఉత్తర భారత యాత్రలో తెల్లదొరల పాలనలో ప్రజలు పడుతున్న బాధలను గమనించారు. బానిసత్వం ఆయన్ను కదిలించింది. ఆయనలో విప్లవాగ్ని రగిల్చింది. ప్రాణానికి ప్రాణమే ప్రామాణికమని నమ్మి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆంధ్రదేశానికి తిరిగి వచ్చి మన్యంలో 40 గ్రామాలను ఏకం చేసి గిరిజనులను అగ్గిబరాటాలుగా తీర్చిదిద్దాడు. 1922లో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి ఠాణాలపై దాడులు చేసి విప్లవకేతనం ఎగురేశాడు. తెల్లవారిని గడగడలాడించాడు. అల్లూరిని బంధించటానికి పంపిన బ్రిటిష్ అధికారులందరినీ తోక ముడిచేలా చేశాడు. అల్లూరిపై ప్రతీకారం కోసం గుంట నక్కల్లా ఎదురు చూశారు బ్రిటిష్ పాలకులు. చివరకు కొయ్యూరులోని మంప చెరువులో సంధ్యావందనం చేస్తున్న రామరాజును బంధించారు. 1924 మే 7న రాజేంద్రపాలెంలో ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపేశారు. మేజర్ గుడాల్ స్వయంగా సీతారామరాజును కాల్చి చంపేశాడని చెబుతారు. అయితే రూథర్ఫర్డ్ అనే అధికారి చర్చలకు పిలిచి రామరాజును చంపించాడనే మరో కథనం కూడా ఉంది. అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులకు చిక్కనే లేదని, రామరాజు పోలికలతో ఉన్న వెంకటాచారి అనే వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపారన్న మరో వాదన కూడా ఉంది. తుని సమీపంలో పెంటకోటకు చెందిన వెంకటాచారి అల్లూరి పోలికలతో ఉండేవాడట. ఆయన రామరాజుకు డూప్గా వ్యవహరించేవాడట. రామరాజులు ఇద్దరున్నారు కాబట్టే ఏకకాలంలో 2 పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్ వారిని అయోమయంలో పడేసేవారని చెబుతారు. బ్రిటిషర్ల కాల్పుల్లో చనిపోయింది అల్లూరి కాకపోతే ఆయన ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? వెంకటాచారి మరణంతో అల్లూరి అజ్ఞాతంలోకి వెళ్లాడట. మన్యంకు దూరంగా మెసిలాడట. ఆ తరువాత 1939లో ఆ ప్రాంతంలో బెండపూడికి ఓ సాధువు వచ్చాడట. ఆయన పేరు పరమానంద హంస. ఈ బెండపూడి సాధువే అల్లూరి సీతారామరాజని చాలా మంది నమ్మేవాళ్లు. వారి నమ్మకానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అల్లూరి కుటుంబాన్ని బెండపూడి సాధువే పోషించాడట. అల్లూరి తల్లి కూడా తరచూ ఆశ్రమానికి వచ్చేవారట. బెండపూడి సాధువే అల్లూరని పోలీసులకు కూడా అనుమానమే. పదే పదే ఆశ్రమానికి వచ్చి సాధువును ప్రశ్నించేవారని స్థానికులు చెబుతారు. అల్లూరి ముఖ్య అనుచరులైన మల్లుదొర, లక్ష్మణదొరలు కూడా ఆశ్రమానికి వచ్చిపోతుండేవాళ్లట. బెండపూడి సాధువే సీతారామరాజని నమ్మిన భీమవరం రాజుల కుటుంబాల వాళ్లు 8 మంది కన్యలను సాధువుకిచ్చి వివాహం చేశారు. ఈ 8 మందిలో ఇప్పటికీ కొందరు బతికే ఉన్నారు. ఈ అంశాల ఆధారంగానే అల్లూరే బెండపూడి సాధువని చెబుతున్నారు. బెండపూడి సాధువు 1968 డిసెంబర్ 28న సమాధి అయ్యారు. సీతారామరాజు గారు గురుగారు ఏమవుతారు మీకు? గురుగారు ఏమండి నాకు ఆయన భర్త అన్నట్టండి.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుది వీరమరణమా, అజ్ఞాతవాసమా? ఏది నిజం, ఏది అబద్ధం? ఈ విషయాన్ని నిర్ధారించడానికి DNA పరీక్షకు సిద్ధమయ్యారు కొందరు పరిశోధకులు. బెండపూడి సాధువుగా చెబుతున్న దంతం, జుట్టును ప్రయోగశాలకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లూరి వారసుల DNA నమూనాలతో ఈ DNA నమూనాలను పోల్చాలని కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు, బెండపూడి సాధువు ఒకరే అని తేల్చడం కోసం DNA పరీక్షలకు సిద్ధమవ్వాలని, DNA పరీక్షలు జరిపించాలని విశాఖపట్నానికి చెందిన మెడికో సింహాద్రి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారు హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నారు. ఇదే అంశం మీద చర్చించడానికి విశాఖపట్నం స్టూడియో నుంచి సింహాద్రి కూడా మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు అల్లూరి సీతారామరాజు మీద విశేష పరిశోధన చేసి పూర్తి అథారిటీ ఉన్న డాక్టర్ పాల కృష్ణమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ పాషం యాదగిరి గారు కూడా స్టూడియోలో చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ముందు DNA పరీక్షలు కావాలని కోరుతున్న సింహాద్రి గారితో మాట్లాడదాం. సింహాద్రి గారు నమస్కారం. నమస్తే అండి. సింహాద్రి గారు చెప్పండి, అల్లూరి సీతారామరాజు యొక్క ఆత్మార్పణాన్ని, త్యాగాన్ని, స్వాతంత్రోద్యమంలో ఒక కీర్తి పతాకగా ఎగిరిన తెలుగువాడి గుండె అల్లూరి సీతారామరాజుని కించపరిచేలాగా చరిత్ర జరుగుతోంది. బెండపూడి సాధువుని అల్లూరి సీతారామన్ చెప్పడం కరెక్ట్ కాదని చరిత్ర పరిశోధకులు అందరూ కూడా చెప్తున్నారు. కానీ పదే పదే అల్లూరి సీతారామరాజుతో పాటు పనిచేసిన మల్లుదొర లాంటి వాళ్ళు ధృవీకరించారు సీతారామరాజు, బెండపూడి సాధువు ఒకటే అని కూడా ఉంది. సో మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు DNA పరీక్షల కోసం? అసలు మీ వెర్షన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నేను 2006లో నాది ఇంటర్మీడియట్ చదువుతున్నానండి అప్పుడు నేను. సో NSS క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు నేను బెండపూడి వెళ్ళడం జరిగిందండి. సో అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఊరు వాళ్ళందరూ, తర్వాత పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బెండపూడి సాధువు గారే అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు ఇదే విషయాన్ని మా సార్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, సో ఇది మేము కూడా అదే అన్నాము. ఆల్రెడీ ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు 1924లో ఆయన బ్రిటిష్ వాళ్ళు చేతుల్లో కాల్చబడ్డారు కదండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏంటంటే జనవరి మంత్లో ఏం చేస్తుంటారు, మన్యంలో ఎవరైతే మన్యం వీరుడు అని మనం అనుకుంటున్నామో, సో ఈ మన్యం నుంచి విలేజెస్ చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ఏంటంటే చాలా మంది ప్రజలు ఇప్పటికీ వస్తూ ఉంటారండి అక్కడికి. సో ఏంటంటే బేసికల్గా ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అంటే బెండపూడి సాధువు గారు అల్లూరి సీతారామరాజు గారు అనడానికి ఏంటంటే వీళ్ళు పూర్వీకులు ఉంటారు, వాళ్ళే వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆయన అల్లూరి సీతారామరాజు గారు, సో మీరు వెళ్ళండి. సో ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోతూ ఉంటున్నారండి. సో ఏంటంటే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆయన DNA పరీక్షకి అనుమతిస్తే అది నిజాలు తెలుస్తాయండి మనకి. అంటే DNA పరీక్ష అంటే ఎట్లా? ఇప్పుడు మీరు చెప్తున్న బెండపూడి సాధువు కూడా 1968 ప్రాంతంలో 66వ దశాబ్దం చివరిలో ఆయన కూడా సమాధి చెందారు. 68 వరకు ఉన్నారండి. అల్లూరి సీతారామరాజు గారు అయితే 1924లో బ్రిటిష్ వారి తోటాలకు. అయితే వాళ్ళది ఏంటంటే సో ఇప్పుడు DNA పరీక్షలు ఎలా నిర్వహించారు? ఒక టూత్ హెయిర్ అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఆయనకి సంబంధించి కొంత హెయిర్, ఒక టూత్ సేకరించడం జరిగిందండి. బెండపూడి సాధువు గారు. సో దాన్ని బేసిక్ చేసుకొని మనం. అవునండి, బెండపూడి సాధువు గారివి. అంటే ఎట్లా సేకరించారు మీరు? ఎలా? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంటే నాకు అక్కడ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు ఒక సార్ ఉన్నారండి, చలపతిరావు గారు అనేసి. సో ఆయనకి నేను కాల్ చేసి, సో నేను ఫారెన్లో ఉన్నానండి. 2010లో ఒక ఛానల్లో న్యూస్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో జరుగుతున్నప్పుడు నేను వెంటనే కాల్ చేసి ఇట్లాగా నేను తెలుసుకోవడం జరిగింది. సో నువ్వు వస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళకి నేను పరిచయం చేస్తానని చెప్పారు. సో సారు బెండపూడే కాబట్టి, సో వాళ్ళు ఈయన నా స్టూడెంట్, సో మెడికల్ కాబట్టి మీరు ఈయనకి నిజాలు చెప్పచ్చు అని చెప్పారనమాట. సో ఆ విధంగా వాళ్ళు నా దగ్గర నిజాలు చెప్పడం జరిగింది. లేదంటే ఎవరైనా బయట వాళ్ళు వెళ్తే వాళ్ళని నిజాలు చెప్పకుండా ఉండేవాళ్ళు వాళ్ళు. సో బెండపూడి సాధువు గారే సీతారామరాజు గారని వారి కుటుంబ సభ్యులు, అంటే ఎవరైతే బెండపూడి సాధువు వివాహం చేసుకున్నారో వారందరూ కూడా చెప్తున్నారు కదా, మీరు వాళ్ళందరితో మాట్లాడారా? బెండపూడి సాధువు ఉన్న ఆశ్రమం వాళ్ళందరూ అంగీకరిస్తున్నారు, ఊర్లో వాళ్ళు అంగీకరిస్తున్నారు. మన్యం నుంచి కూడా ఆయన మన్యం వీరుడండి, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ అందరికీ ఉంటుంది. సో నిజం అనేది ఏంటంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే,
ఇప్పుడు డిఎన్ఏ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోయారా లేదా అని అనుకుంటే ఆ ఇష్యూ వచ్చి ఉండేది కాదు అక్కడ బెండపూడిలో. సో మీరు అవసరం ఉండదు కదండి. బెండపూడి సాధువు గారి దంతము మీరు వారి యొక్క కేశములు సేకరించారు, కరెక్టే, డిఎన్ఏ చేయమంటున్నారు. దాన్ని సరిపోల్చడానికి అల్లూరు సీతారామరాజుకి ఎట్లా సరిపోలుస్తారు మీరు? అల్లూరు సీతారామరాజు వైపు నుంచి ఎట్లా చేస్తారు డిఎన్ఏ టెస్ట్? వాళ్ళ అంటే అల్లూరు సీతారామరాజు గారి ఫ్యామిలీ అంటే మోగళ్ళు కానీ ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఉంటున్నారు కదండి, వాళ్ళ ఫ్యామిలీస్కి మేము నేను ఎంక్వైరీ చేస్తే బూరుగుపూడి, కాకినాడ, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారన్నమాట. సో వాళ్ళ దగ్గరికి కూడా నేను విజిట్ చేయడం జరిగిందండి. వాళ్ళ ఐడెంటిటీస్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఓకే. సో మీకు మీ మీడియాకి కూడా ఆల్రెడీ నేను పంపించానండి, మీరు అక్కడ ఒకసారి చూస్తే సరిపోతుంది. అంటే అల్లూరి సీతారామరాజు గారు 1924లో బ్రిటిష్ వారి తూటాలకు బలైనట్లుగా హిస్టరీలో ఫోటోలు కూడా ఉన్నాయి. సో సీతారామరాజు బెండపూడి సాధువుగా ఉండి మరొక 44 సంవత్సరాలు బతికి ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? చరిత్రలో ఎందుకు ఇట్లా ఉంది? ఇప్పటికీ మనకి ఏంటంటే ట్విన్స్ ఉండడం కానీ ఇట్లాగా, లేకపోతే ఒకే పొలిగితే ఇద్దరు ఉండడం కానీ మనం చూస్తుంటామండి. అయితే అంత ఫ్రీడమ్ ఫైట్ అంత ఫైట్ చేసిన వ్యక్తి చనిపోవడానికి ఎవరు ఒప్పుకోరండి. ముందుకు వెళ్ళొద్దు మీరు. సో అదే పొలుగుతున్న ఒక ఉప్పరాపల్లి వీర వెంకటాచార్యులు అనే ఒక వ్యక్తి, సో ఒక స్నేహితుడు అనుకోండి ఆయన్ని, సో ఆయన వెళ్ళి అక్కడ చనిపోవడం జరిగింది. యాక్చువల్లీ చనిపోకూడదని అనుకున్నారు. సో వాళ్ళ ఇంకా టైం ఏంటంటే చంపేయదలుచుకున్నారు కాబట్టి చంపేశారు అంతే. ఓకే. దీని మీద కృష్ణమూర్తి గారు ఏమంటారు? సో వెళ్ళింది ఈయన కాదనమాట. సో ఒకవేళ చంపేసినా కానీ మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇక్కడ పాసం యాదగిరి గారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు, వారి వెర్షన్ కూడా తెలుసుకున్నాం. కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం తేలవలసింది ఏంటంటే ఆయన చనిపోయాడా లేదా అని వారి అనుమానం. మా చరిత్రలో మా పరిశోధనలో తేలింది ఏంటంటే ఆయన చనిపోయినట్టే. ప్రభుత్వ రికార్డులు కానీ, ఆనాటి కార్యకర్తలు కానీ, లేకపోతే కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా చనిపోయినట్టే చేశారు. ముందు వాళ్ళు కూడా అనుమానం వచ్చి చనిపోలేదు అనుకున్నారు, కానీ చనిపోయినట్టే తేల్చేశారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే 7th May 1924 ఈయన్ని దహనపరిచినట్టు స్థానికులందరి దగ్గర వాంగ్మూలం తీసుకుని ఆయన్ని దహనం చేశారని ఉంది. తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఊటీ నుండి 16 May 1924లో ఒక అఫీషియల్ ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలో వాళ్ళు చెప్పింది ఏంటంటే సీతారామరాజుని పట్టుబడ్డాడు, కానీ ఆయన పారిపోయే ప్రయత్నంలో కాల్పులు జరిపాం, ఆ కాల్పుల్లో ఆయన చనిపోయాడని ఉంది. అక్కడ ఏమిటంటే ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి ఆ ఫోటోలో అన్ని ఛాతీ మీద తగులుతాయి ఆయన గుండె దెబ్బలు అన్నీ. కాబట్టి పారిపోవటం కరెక్ట్ కాదు. కాబట్టి చనిపోయాడా లేదా అన్నదానికి ప్రభుత్వం వారి ప్రకటన, ఆ ఫోటో, తర్వాత ప్రభుత్వం రికార్డులో ఉన్నటువంటి వేరియస్ కరస్పాండెన్స్ ఇవన్నీ చూస్తే ఆయన చనిపోయినవాడు సీతారామరాజు అని చరిత్ర ఒప్పుకుంటుంది. దానికి మూలైన ఆధారాలు ఉన్నాయి మనకి. ఇది ఇలా చూసుకుంటూ పోతే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను అండమాను ఈ సీతారామరాజు అనుచరులు అక్కడ అండమాన్లో ఉన్నారని చెప్పి అక్కడ వెళితే రీసెర్చ్ చేసుకుంటూ అక్కడ బాణంగి పాండు పడాలని ఒక ఆయన సీతారామరాజు దగ్గర పనిచేసిన ఆయన ఆల్ ఇండియా రేడియో పోర్ట్ బ్లేయర్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మార్చి 1973లో జరిగింది ఆ ఇంటర్వ్యూ. అప్పటి వరకు ఆయన అండమాన్ జైల్లో ఉన్నాడు. అండమాన్లో జైల్లో ఉండి 38లో విడుదల అయిపోయాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు ఆయన. అండమాన్లోనే సెటిల్ అయిపోయినాడు ఈయన కొంతమంది అనమాట. ఆయన ఒక ఎప్పుడు పెట్టించాడు. తర్వాత ఆయన రేడియోలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లాస్ట్ వర్డ్ సీతారామరాజు గారు చనిపోయారా లేదంటే సీతారామరాజుని చంపేశారు కదా, ఆయన కొట్టేశారు కదా అని చెప్తాడు. ఆయన చాలా అనుచరుడు ఆయన. ఈ ఉదాహరణలన్నీ తీసుకుంటే చనిపోయిన సీతారామరాజే. తర్వాత సీతారామరాజు 24లో చనిపోతే మళ్ళీ ఆ తర్వాత వేరే అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. అవతారం ఎత్తాల్సిన పౌరుషం కానీ, ఆ క్వాలిటీస్ కానీ ఆ పర్సనాలిటీలో లేవు. మనం అనవసరంగా సీతారామరాజుకి ఇవన్నీ అంటగట్టి ఆయన విగ్రహాన్ని, ఆయన టవరింగ్ పర్సనాలిటీని మనం కించపరుస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. మీరేమంటారు యాదగిరి? ఇప్పుడు ఒకటండి, అంటే ఇప్పుడు ఆయన డాక్టరు ఆయన వృత్తిరీత్యా చదువుతున్నాడో కంప్లీట్ అయిందో తెలియదు. క్వాకరీ అని ఒకటి ఉంటుంది, అంటే సైన్స్ గాంధాన్ని సైన్స్గా నమ్మించడం, హిస్టరీ గాంధాన్ని హిస్టరీగా నమ్మించడం. హిస్టరీ ఎట్లా రాయాలి దానికి ఒక పద్ధతి ఉంది, వైద్యం ఎట్లా చేయాలి ఒక పద్ధతి ఉన్నట్టుగానే హిస్టరీ ఎట్లా రాయాలి పద్ధతి ఉంది. దాని పేరు హిస్టారియోగ్రఫీ, చరిత్ర రచనా సంవిధానం. మీరు చరిత్ర రాసేటప్పుడు మీకు ప్రైమరీ సోర్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు దానికి ప్రైమరీ సోర్స్ ఏమిటి అడగండి. చరిత్రకారులు నిర్ధారించాలి తప్ప
చరిత్రకారులు కాని వాళ్ళు వచ్చి పాశం యాదగిరి లాంటి జర్నలిస్ట్ వచ్చి చేస్తే కుదరదు, ఒక వైద్యుడు వచ్చి చేస్తే జైలు, ఇంజనీర్ చేస్తే కుదరదు. చరిత్రకారులే, దానికి ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది. అది నేర్చుకున్నారా? ఎవరు పెడతాలో చెప్తే కుదరదు. కాకమ్మ కథలు బాగా మనం చూసినప్పుడు ఆయన బర్రెల వెంకటరావు అని రాసినట్టు డిఎస్పి, ఆయనకు చాలా అతీంద్రియ శక్తులు ఉన్నాయి, అమానవీయ శక్తులు ఉన్నాయి. అవన్నీ నమ్ముతాం మనం, అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. హిస్టారియోగ్రఫీలో మీకు ప్రైమరీ సోర్స్ ఏమిటి, సెకండరీ సోర్స్ ఏమిటి, లెజెండ్స్ ఏమిటి, పుక్కిటి పురాణాలు ఏమిటి, బిచ్చగాళ్ళు ఆడుకుంటూ పాడిన పాటలు ఏమిటి, ఇవన్నీ శిలాశాసనాలు అంటే శిలాశాసనాలు ఏంటి, గ్రంథాలు ఏమిటి, ఆర్కైవ్స్లో ఏమున్నాయి, బ్రిటిష్ వాళ్ళ ఆర్కైవ్స్లో ఏమున్నాయి, మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు ఏం రాసినారు, ఎక్కడ ఏ చరిత్రకారుడు, బాలకృష్ణమూర్తి గారు చాలా పరిశోధన చేసినారు, ఎవ్వరు కూడా ఆయన బతుకున్నట్టు రాయలేదు. ఇదంతా ఈ ఎక్సర్సైజ్ అంతా, ఈ ప్రయాస అంతా దేనికంటే ఎవరో ఒక సాధువును స్థాపితం చేయడం కోసం సీతారామరాజు గారిని భూస్థాపితం చేస్తున్నారు. ఇది నిజానికి చాలా ఘోరమైన నివాళి. ఒక అమరులు ఎప్పుడైనా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు తప్ప బీరులాగా పారిపోయి నా బదులు నువ్వు చచ్చిపో అని ఎక్కడ చెప్పడు. అది సీతారామరాజు గారికి మనం ఘోరమైన అపచారం చేస్తున్నాం, చచ్చిపోయిన తర్వాత చేస్తున్నాం. బ్రిటిష్ వాడు చేసిన దానికన్నా కూడా ఘోరమైన అపచారం ఇది. అందుకని ఎందుకు చెప్తున్నారు హిస్టారియోసోఫీ అంటారు, అంటే ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ ఎందుకు చెప్తున్నారు? ఒకటేమో హిస్టారియోగ్రఫీ ఏమిటి, హిస్టారియోసోఫీ ఏమిటి, మీరు ఎందుకు చెప్తున్నారు, దీని పర్పస్ ఏమిటి, దీని వెనక ఉన్న తత్వశాస్త్రం ఏంటి, మీరు ఇప్పుడు చెప్పే చరిత్ర రాసి చెప్పేటప్పుడు దాని వెనక తత్వశాస్త్రం ఏంటి, ఏ ఫిలాసఫీ కోసం చెప్తున్నారు అది కూడా చెప్పాలి. ఇది ఈ ఫిలాసఫీ అంతా ఎవరినో మనిషికి లేని శక్తుల్ని, ఒక మనిషి అతీంద్రియ శక్తుల్ని ఎవరో మనిషికి అంటగట్టి ఆయన దేవుని చేసి ఈయన బతుకున్నాడని చెప్పి ఆయన చుట్టూ గుడి కట్టి డబ్బులు సంపాదించుకోవడానికి మనం చూస్తున్నాం. ఎంతమంది సాధువులు ఎంతమంది వస్తున్నారు. మనం ఒక ముస్లిం గురువునే తీసుకొచ్చి హిందూ దేవుని చేసి ఆయనకు శిష్యులు ప్రశిష్యులు శిష్యకోటి గుళ్ళగుళ్ళు చిక్కమగూరులో కూడా గురువులు మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అదే దేవుడు కాదు. వేదం ప్రకారం చూసుకుంటే ఒక మనిషి, ఒక ముస్లిం గురువు హిందూ దేవుడు అయ్యే అవకాశం లేదు. ముస్లింలు లేరు అక్కడికి, హిందువులు ఎందుకు వెళ్తున్నారు? ఇది మన దేశం గమనిస్తూనే ఉన్నాం. అందుకనే ఒక కోడ్ లేని మతం హిందూ మతానికి ఒక కోడ్ లేదు. కోడ్ నిజానికి ఉన్నది వేదం ప్రకారం. దాన్ని తుంగలో దొక్కి చదువుకోవాలి కదా మనం. అట్లా లేకుండా ఎవరినో తీసుకొచ్చేసి మనుషులకే అతీంద్రియ శక్తులు అంటగట్టి డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఇది. ఇంకా ఇప్పుడు ఆయన చనిపోయినాడు బెండపూడి, ఆయన తర్వాత ఇంకోరు వస్తారు, నేనేనండి ఆయన వారసునని మనమన్నని. ఇవన్నీ సరిపోవు. మనం అందరం కూడా సీతారామరాజుకి వారసులం. మీ వారసులు అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ముందు తీసుకెళ్లిన వారు వాళ్ళు వారసులు. బాలకృష్ణమూర్తి గారు వారసులు, మీరు వారసులు, చర్చ పెడుతున్న వాళ్ళు. మనం ఆ లక్ష్యాన్ని మనసులో నింపుకొని స్ఫూర్తి పొందుతున్న వాళ్ళందరం వారసులమే. అందుకని వారసులను ఎవరో కొత్తగా వస్తే నమ్మాల్సిన అవసరం లేదు. హిస్టారియోగ్రఫీ ఏమిటి, హిస్టారియోసోఫీ ఏమిటి, ఈ చర్చ అంతా క్వాకరీ చర్చ. యాంటీ క్వాకరీ యాక్ట్ హిస్టరీలో ఉంటే బాగుండేది, హిస్టారియోగ్రఫీలో లేదు. అప్పుడు తెలుతుంది. అందుకని ఇటువంటి చర్చలు పెట్టడం వల్ల సీతారామరాజు గారు లాంటివి వారికి అపచారమే అవుతుంది తప్ప నివాళి కాదు. సింహాద్రి గారు మీరేమంటారు? అదే అండి, ఫస్ట్ ఏంటంటే ఆయన డాక్టర్ ఏం చేస్తారని అడుగుతున్నారు కదా. సైంటిఫిక్ మెథడాలజీలో మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉన్న వ్యక్తులు డాక్టర్స్ సార్, మెడికోస్. అది సార్ ఫస్ట్. ఇలాంటి వాదోపవాదాలు ఏంటంటే చాలా జరిగాయి. సో అలాంటివి ఇంకా ముందు జరగకూడదు అంటే మనం సైంటిఫిక్ మెథడాలజీలో మనం వెళ్ళి DNA టెస్టింగ్ మనం చేసుకోవడం మంచిది సార్. ఆయన ఏమంటారంటే ఏదేదో దీనికి టాపిక్ అనవసరంగా వేరే దానికి వెళ్ళిపోతున్నారు ఆయన. అసలు ఇలాంటి వాదనలు చాలా జరిగాయి ఇంతకు మునుపు కూడా. అట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే సైంటిఫిక్ మెథడ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఆయనేమో వేరే మాట్లాడతారేంటండి. ఓకే, సో ఎవిడెన్స్ అన్ని మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని పరిశీలించండి మీరు ఒకసారి. అది పరిశీలించిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ వేయండి. క్వశ్చన్స్ వేయొద్దు, ఎందుకంటే ఇలాంటి వాదోపవాదాలు చాలా జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి అవి స్టాప్ చేసేద్దాం, నిజమేంటో తెలుసుకుందాం. అది మంచిది. అది ఆయనకి నిజంగా గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయనకే కానీ మీరు గౌరవం ఇచ్చేస్తున్నట్టు నేను ఇవ్వలేనట్టు కాదండి. అక్కడ నేను ఇస్తున్నాను కాబట్టి 2006 నుండి అంటే 7 years అవుతుంది. 7 years నుంచి వదలకుండా నేను చేస్తున్నా. మీరు అక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నారు, మాకు చాలా రెస్పెక్ట్ ఉంది అంటే ఎట్లా కుదురుతుందండి? మీరు పెద్దవాళ్ళే కావచ్చు, కానీ ఓట్స్ కూడా అట్లా ఉంటే చాలా మంచిదండి. ఓకే, ఎవిడెన్స్ అని ముందు పెట్టాను కదా. సైన్స్ కూడా చాలా డెవలప్ అయింది మీకు. ఆ సైన్స్ని ఉపయోగించుకుని దాన్ని స్టాప్ చేసండి. ఇలాంటి వాదోపవాదాలు జరగకుండా చేయండి. అంటే ముఖ్యంగా మనకు అవకాశం కూడా ఉంది. 1924లో బ్రిటిష్ వారు తూటాలకి అల్లూరి సీతారామరాజు బలైన తర్వాత ఆ ఫొటోస్ ఆయన అసలు వెళ్ళలేదండి అక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఏంటంటే ఆయన చనిపోయిందా కాదా అన్నది కూడా ఒక 2-3 కమిటీస్ వేస్తే బెండపూడి రావడం జరిగిందనమాట. బెండపూడి వచ్చి వాళ్ళు ఏంటంటే తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒక నిజంగా చంపేసే ఉంటే
వాళ్ళ కమిటీ వేయాల్సిన అవసరం లేదు, 2-3 టైమ్స్ పంపాల్సిన అవసరం లేదు బెండపూడి. ఎందుకు పంపాల్సి వచ్చింది? నిజంగానే వాళ్ళు కాల్చి చంపేశారు, ఓకే. చంపేసిన వ్యక్తి వాళ్ళకే నమ్మకం లేదా? ఆయన పారిపోతుంటే కాల్చేశారని అసలు ఆయన అంటున్నారు. అసలు ఆయన పారిపోయే వ్యక్తే కాదు, పారిపోలేదు ఆయన, అసలు వెళ్ళలేదు అక్కడికి. వెళ్ళిన వ్యక్తి వేరే వ్యక్తి. నిజంగా అల్లూరి సీతారామరాజే వెళ్ళి ఉంటే ఆయన చనిపోయకుండా వాళ్ళని ఎవరినైనా కొంతమందినైనా చంపుండేవారు. ఆయన అది జరగలేదు అక్కడ. అంటే ఆయన వెళ్ళకుండా తన ప్రాణం కోసం వేరేవారిని బలిచ్చే వ్యక్తి కూడా కాదు కదా. ఇప్పటికీ మన ప్రాణం ఏం చెప్తుందని బట్టి చూస్తుంటే తన ప్లేస్ లో వేరే ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఈ రోజు కూడా మనము పంపించలేదు, పంపించకుండా ఈయన వెళ్ళడం జరిగింది. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. ఈయన వీళ్ళ వెళ్ళి నువ్వు చచ్చిపో నా ముందు, నా వంతు వెళ్ళి నువ్వు చచ్చిపోనలేదు ఆయన. ఈయన చెప్పకుండా వెళ్ళడం జరిగింది. అప్పటికి చాలా మంది మన్యంలో మేము వెళ్తామనడం జరిగింది. అప్పటికి ఏంటంటే మన్యం కోసం ఈయన పోరాడిన వ్యక్తి, మన్యం ప్రజలను ప్రాణాలతో ఆడుకునే వ్యక్తి కాదు ఈయన. వాళ్ళ కోసం ఇంకా ప్రాణాలు ఏంటంటే వాళ్ళతో పోరాడారు ఆయన. అది మన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఆయన పారిపోతున్నప్పుడు కాల్చారంటున్నారు అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారన్నారు. కృష్ణమూర్తి గారు సీతారామరాజు గారు పారిపోతున్నారని అనలేదు. ఆయన కూడా ఏమన్నారంటే పారిపోతున్నప్పుడు ఫొటోస్ తీసినప్పుడు కూడా దానికి దీనికి సరిపోల్చుకుంటే అదే గుండెల్లో బుల్లెట్ ఉంది కాబట్టి ఆయన పారిపోతున్నారు అనేది అబద్ధం అని కూడా వారు తేల్చారు, పట్టుకుని కాల్చారని. అయితే విషయం ఏంటంటే పడాలు ఎవరైతే అల్లూరి సీతారామరాజుకి చాలా క్లోజ్ అసోసియేట్ గా ఉన్నారో కుడిభుజంగా, అలాంటి పడాలు అండమాన్ పోర్ట్ బ్లేర్ అండమాన్ జైల్లో శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయారు. ఆయన చివరిగా ఇంటర్వ్యూ ఇస్తూ రేడియో ఇంటర్వ్యూలో అల్లూరి సీతారామరాజు గారిని కొట్టేశారు కదా అన్నారు. పడాల్ ఇంటర్వ్యూలో ధృవీకరించాడు సీతారామరాజు. ఇప్పుడు మల్లు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అది మీకు ఇది నోట్ చేసుకోండి మీరు. ఒకవేళ అల్లూరి సీతారామరాజు గారు కాకపోయి ఉంటే మల్లు గారు అక్కడికి రావడం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హిస్టరీ చెప్తుంది కదండి. మీకు దండపూడి ఆశ్రమానికి విజిట్ చేయాల్సిన అవసరం ఆయనకేముంటుంది? ఆయనే అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పడానికి అవకాశం ఏముంటుంది? ఎందుకంటే అల్లూరి సీతారామరాజు తోటి గంటధర గారు, మల్లుధర గారు అంటే తిరగడం జరిగింది. సో వీళ్ళే చెప్పిన నిజాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అందుకని ఇలాంటి వాదోపవాదాలన్నీ మనం జరగకూడదు. సైంటిఫిక్ మెథడాలజీకి వెళ్ళాలి. కృష్ణమూర్తి గారు ఏమంటారు? సో మల్లుధర అక్కడికి వచ్చారు అంటున్నారు. మల్లుధరను కూడా అండమాన్ నికోబార్ సెల్యూర్ జైలుకి శిక్ష విధించడం జరిగింది. కానీ తర్వాత దాన్ని ఏంటంటే యావజ్జీవ శిక్షగా ఇక్కడే ఉండిపోయాడు. సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత మహామహులైనటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అన్నపూర్ణయ్య ఇటువంటి వాళ్ళంతా జోహార్లు అర్పించారు, ఎంతో పొగిడారు ఆయన దేశభక్తిని, ఆయన త్యాగశీలతనంతని. మరి ఆయన సీతారామరాజు కాకపోతే వీళ్ళంతా అలాగా రియాక్ట్ అయి ఉండేవాళ్ళు కాదు కదా. అదొకటి. 2, సీతారామరాజు నిజంగానే ఆయన బతికుంటే తప్పించుకోవాలని ఉంటే తర్వాత కొన్ని ఈ జరిగినటువంటి సంప్రదింపుల్లో సంతకాలు పెట్టడం కానీ లేకపోతే ఇది పెట్టడం కానీ అంతా ఈ బెండపూడి సాధు గారికి సంబంధించిన శిష్యులే పెట్టారు. కానీ ఆ సాధు గారు ఎక్కడ సంతకాలు పెట్టినట్టు లేదు. ఆయన కూడా నేను విన్నంత వరకు నేనే సీతారామరాజు ఆయన ఎక్కడ ఎవరితోటి చెప్పలేదు, చుట్టూ ఉన్న వాళ్ళే చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా ఈ మల్లుధరను ఉపయోగించుకొని మన్యంలో ఎక్కువ ప్రచారం చేస్తూ ఉండేవాడని వెనుకడి. అది చాలా వరకు నిజం అయి ఉండాలి. మరి ఇవన్నీ నిజాలైనప్పుడు అది కూడా నిజమే కదా. యా. సో మల్లుధరకు సంబంధించి కూడా గతంలో కూడా కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి. మల్లుధర సీతారామరాజు గారితో పోరాటంలో ఉన్నప్పుడే ఆయన మద్యానికి ఇతర అలవాట్లకి బానిసయ్యారు, దాన్ని మార్చుకోమని చెప్పారు అని. సీతారామరాజు గారు మొదటి నుంచి ఆయన హెచ్చరిస్తున్నారని చెప్తానే ఉన్నారు. మనకు మందు అంటే మామూలుగానే మందు అలవాటు ఉంటుంది అక్కడ. కానీ పోరాటం ఒక నిమిషం సింహాద్రి గారు, నేను వస్తాను మీ దగ్గరికి. పోరాటంలో ఉండేవాళ్ళు మందు తాగకూడదు అనేది మొదటి నుంచి నిషేధం ఉంది, ఏ రకమైన పోరాటం అయినా సరే. ఎందుకంటే శత్రువు మీరు సింహాద్రి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు మిమ్మల్ని చర్చకి ఇన్వైట్ చేస్తే మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. క్రాస్ టాక్ రావద్దని నేను వారితో మాట్లాడిస్తున్నాను. తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే నేను మీ దగ్గరికి వస్తా. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడితే వినపడదు, చర్చ జరగదు. అందుకని ఏంటంటే ఇట్లాంటి సమస్య మనం మొదటి నుంచి చూస్తున్నాం. భగత్ సింగ్తో కలిసి పనిచేసిన వాళ్ళు జయగోపాల్ చూసినాం, అప్రూవర్గా మారినాడు. అందుకని మందు ఉండొద్దు, వ్యసనాలు ఉండొద్దు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కళ్ళు తాగొద్దని చెప్పినారు. అట్లాగే స్వాతంత్ర పోరాటంలో కూడా కళ్ళు మానండి, మనం చూసినాం, కళ్ళు తెరవండి, కళ్ళు మానండి, ఇది నిషేధం పెట్టినారు. కానీ ఆయనకు ఎందుకో మానలేదని సీతారామరాజు గారు హెచ్చరించినారని కూడా చెప్పినారు. అందుకని చెప్పేవాళ్ళు క్రెడిబిలిటీ ఆఫ్ సోర్స్, చెప్తున్నది ఎవరు, ఆయనకు ఎంత విశ్వసనీయత ఉన్నది అది చూడాలి. మల్లుధరకు ఎంత విశ్వసనీయ, ఆయన అయిపోయింది, ఆయన బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ కాకపోవచ్చు, ఆ విషయంలో గట్టిగానే ఉండొచ్చు. ఆ తర్వాత ఒక్కసారి
ఉద్దేశం నెరవేరిన తర్వాత ఏదైనా మాడవచ్చు, చిన్న చిన్న విషయాలు ఏదైనా మాడవచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని బయటికి ప్రచారం చేసి ఫలానా ఆయన చెప్పిన ప్రచారం చేసి ఆయన దేవునిగా సృష్టిస్తారని అనుకోకపోవచ్చు మల్లుదొరకు కూడా. అందువల్ల క్రెడిబిలిటీ ఆఫ్ సోర్స్, చెప్తున్న వారి విశ్వసనీయత ఎంత అనేది కూడా ఆలోచించాలి. చెప్పండి సింహాద్రి గారు. ఏమండి ఇప్పుడు డ్రింకింగ్ అని ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు అది అనవసరమైన విషయం. యాక్చువల్లీ చరిత్రలో ఉన్నదాన్ని చెప్పడం తప్పులేదు కదా. సీతారామరాజు గారు చెప్పారు చరిత్రలో ఉన్నదాన్ని చెప్పడం తప్పులేదు కదా. ఏమండి చరిత్రలో ఉంది. ఇప్పుడు ఇలాంటి ఇంకా కొత్త కొత్త చెడ్డ అలవాట్లన్నీ మనం తీసుకురావడానికి మనం అర్హత లేదండి మనకి. మీరిచ్చిన ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. మీరిచ్చిన మీరు అందజేసిన బెండపూడి సాధువు గారి పుస్తకంలో మల్లుదొరని అల్లూరి సీతారామరాజు గారు హెచ్చరించిన అంశము మీరిచ్చిన పుస్తకంలోనే ఉంది. ఆ పేరాలో అందులోనే ఉంది. ఓకే, ఆ పుస్తకంలోనే ఉంది. మనం ప్రస్తావించట్లేదు. మీరే రాశారు. పుస్తకంలోనే ఉంది. మీరే ఎందుకు రాసినారు? మిమ్మల్ని అడుగుతున్నారు. మల్లుదొర గారి దేశాభిమానం, పోరాట తత్వాన్ని క్వశ్చన్ చేసేంత హీన స్థితిలో మేము లేము. ఓకే, మల్లుదొర గారి దేశాభిమానాన్ని, ఆయన పోరాట తత్వాన్ని ఎవరు ఇక్కడ క్వశ్చన్ చేయడం లేదు. చరిత్రలోనే ఉన్నది. అల్లూరి సీతారామరాజు గారే ఆయన హెచ్చరించారని మీరు రాసిన పుస్తకంలో ఉన్నదాన్ని ఉటంకించారు అంతే. మీరే రాశారు. తప్పుదారి పట్టిస్తే మీరు పట్టించినట్టు. అయితే ఒకటేమంటే ఇప్పుడు చేయాల్సింది మనం ఇప్పుడు ఏంటంటే ఒక విషయం అండి. ఇక్కడ మనం ఇప్పుడు మనకి సెర్చ్కి వచ్చింది ఎందుకు అంటే, ఏ విషయానికి వచ్చాము? బెండపూడి సాధువు గారు అల్లూరి సీతారామరాజు గారు ఒకటా కాదా అనే దానికి మనకు చర్చకి రావడం జరిగింది. అవును. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దామండి. అది సైంటిఫిక్ మెథడాలజీలో మనం వెళ్దాం. అంతేగాని మనం వేరే అనవసరమైన విషయాలకు పోవద్దు. ఎలాంటి వాదోపవాదాలు జరిగాయని ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటున్నా మీకు. కాదు విషయం ఏంటంటే సింహాద్రి గారు, ఇలాంటి వాదోపవాదాలు చర్చలను బేస్ చేసుకుని చెప్పండి మీరు ముందుకు వచ్చారు, అవునా కదా? ఇంకొకటి ఏమంటే వాదోపవాదాలు చర్చలు వినకుండా ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో అలా చర్చలు ఏం 2006 లో ఇది చర్చ ఏమీ జరగలేదండి. 2010 అట్లా ఏదో ఒక న్యూస్ ఛానల్ అట్లా వచ్చింది, కానీ 2006 జరగలేదు. వెళ్ళినప్పుడు నేను అక్కడ చూడడం జరిగింది. నా దగ్గర ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణమూర్తి గారు అల్లూరి సీతారామరాజు మీద పూర్తిగా ఆమూలాగ్రం పరిశోధన చేశారు. ఆయన పుస్తకాలు రాశారు. కొత్త కాదు. అవునండి. ఇప్పుడు ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. నేనేమంటున్నానంటే లాజికల్ కంక్లూజన్ మీరు కోరడం కరెక్టే. మీరు రేట్ చేసిన ఇష్యూస్ మీద వారి అవగాహన తెలుసుకోవడం మీరు రేట్ చేసిన ఇష్యూస్ కాదు. ఇప్పుడు మనకి ఉన్నది సైన్స్ ఎందుకు ఉందండి? మనకి సైన్స్ చాలా టెక్నాలజీ ఉంది. అథారిటీ కాదు, దాంట్లో వార్ అథారిటీ. సైన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వార్ అథారిటీ మీరు కాదు. అందులో మీకు ఏం తెలుసో తెలియదు, కానీ సీతారామరాజు గారి గురించి ఆమూలాగ్రం ఏంటండి, సీతారామరాజు గారి గురించి బాలకృష్ణమూర్తి గారు తెలిసినంత అధ్యయనం ఎవరు చేయలేదు. చాలా పరిశోధన చేసినారు. జీవితం అంతా ఆయన ఆ పరిశోధనలోనే పెట్టినారు. వారిని మీరు కాదంటే ఎట్లా? తెలుసుకోవాలి. సైన్స్ అది సైన్స్. వారు చేసింది సైన్స్. ఇప్పుడు మీరు చెప్పిన సైన్స్ గురించి కూడా ఇంకెందుకు ఉంటుంది? సింహాద్రి గారు, మీరు చెప్పిన సైన్స్ గురించి కూడా మీరు పట్టిస్తున్నారండి. మీరు అసలు వేరే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అట్లా కాదు సింహాద్రి గారు. మీరు డాక్టర్ కదా, డాక్టర్ నమ్మకాలు అనేవి సైన్స్ లో ఉండవండి. అవి రూఢి పడాలి, రుజువు కావాలి. అప్పుడే మీరు మీ సైన్స్ అనేది విశ్వాసాలకు వ్యతిరేకమండి. మీరు వైద్యం తెలుసుకోండి ఫస్ట్. నేను పుట్టాను కదా, నా కొడుకులకి ఎవరో పుట్టకూడదు, నేను చాలు అన్నట్టుంటుంది. మీరు కరెక్ట్, మీరు అంటున్నారు అది. ఓకే, రాస్తే ఎందుకు వచ్చింది? ఒకటి ఏమండి, ఒక విషయం చెప్తాను. ఏమంటే ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే ఏమవుతుందంటే ఆయన తగ్గించండి, గొంతు తగ్గించండి. ఆయన మూఢనమ్మకాల్లో ఉన్నారు. మీరు తగ్గించండి గొంతు తగ్గించండి. కొద్దిసేపు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఖండించడం లేదు, మీరు పర్సనల్ గా తీసుకోవద్దు. ఇష్యూ బేస్డ్ చర్చ కాబట్టి మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తామంటే ఒక హత్య జరిగిందండి. ఈ హత్య ఎవరు చేసి ఉంటారు అంటే, ఈ హత్య వల్ల ఎవరు లాభపడతారు, డబ్బులు ఎవరికి వస్తాయని చూస్తారు. అట్లాగే ఎవరిని స్థాపితం చేసినారు. ఈ ఫలానా వారిని భూస్థాపితం చేసి ఇంకోరిని స్థాపితం చేసినారు. దీనివల్ల ఎవరు లాభపడ్డారు? బెండపూడి సాధువు లాభపడ్డాడు. ఎందుకు లాభపడ్డా అంటే ఆయన భూస్థాపితం అయితే తప్ప కాదు. కాబట్టి దీంట్లో కూడా దురుద్దేశాలు ఉన్నాయనుకుంటాం.
అది మామూలుగా సైన్స్ పరిశోధన శాస్త్రం చెప్పే విషయం అది. కాబట్టి దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయని అందరికీ తెలిసిపోతూనే ఉంది. వారి నమ్మకాలు సైన్స్ నమ్మకం ఉండకూడదు, నమ్మకానికి వ్యతిరేకం. దాన్ని పరిశోధనలో పెట్టాలి, రుజువు చేయాలి, రుజువులు చూపించాలి. అది వారు వైద్యులుగా తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్. మరొక రుజువు మీరు ఒక నిమిషం కృష్ణమూర్తి గారు, మీరు పరిశోధన చేసినప్పుడు ఈ బెండపూడి సాధు గారి అంశం కూడా మీకు తెలుసు కదా? తెలుసు. దాని మీద ఏంటి మీ అబ్జర్వేషన్? అంతకుముందే బెండపూడి సాధు గారి మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి. అక్కడ శాఖ మంత్రి శ్రీరామచంద్రమూర్తి గారని అక్కడ హెడ్ కానిస్టేబుల్గా రిటైర్ అయ్యి ఆయన 4-5 పేజీల్లో బెండపూడి సాధు గారి గురించి, దయానిధి సాధు గారి గురించి తేల్చి చెప్పేసాడు ఆయన. కారణాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. తర్వాత వారు ఏమంటున్నారంటే వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కువ మఠంలో రావడం జరిగింది, కొడుకు కాబట్టి వచ్చారు లేదు, అది ఎక్కడ మాకు ఎక్కడ లేదు, బంధువులు కూడా ఎక్కడ ఒప్పుకోలేదు. ఆయన వెంకటరామరాజు గారు కూడా ఎక్కడ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. తర్వాత ఏంటంటే ప్రత్యక్ష నిదర్శనం చిటికల భాస్కర్రావు గారిని సీతారామరాజు 1918లో అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆశ్రయం ఇచ్చి కాస్త స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి అంతా చేసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు సీతారామరాజుని వారిస్తాడు, ఇటువంటివి వెళ్ళొద్దు, ఇటువంటి బాగుండదు, తిరుగుబాటండి. కానీ ఎందుకు చేశాడు, అంతా అయిపోయింది. సీతారామరాజు చనిపోయిన తర్వాత ఆయన ఒక బుక్ రాశాడు, చిటికల భాస్కర్రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉంది ఒక డైరీలో. ఆయన ఇలా అనవసరంగా కొని తెచ్చుకున్నాడు, చనిపోయాడు, చాలా మంచివాడు, ఇలాగా క్షత్రియుడు అని పొగుడుతూ చక్కగా రాశాడు. ఆయన చూసినాడు సీతారామరాజు చనిపోవటం అంతా, అది ప్రత్యక్ష సాక్ష్యం, దానికి తిరుగులేదేమీ. చిటికల భాస్కర్రావు గారు. ఓకే, ఏమంటారు సింహాద్రి గారు? ఏమండి, వాళ్ళ అమ్మగారు కూడా అక్కడికి రావడం జరిగిందండి. ఈయన చనిపోయి ఉంటే వాళ్ళ అమ్మగారు రావాల్సిన అవసరం లేదు అక్కడికి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆయన వేరే వేరే విషయాలు ఎవరు లాభం ఉంది, ఎవరికి ఎంత ఉంది అంటున్నారు. ఒకవేళ ఆయనకి ఇలా చెప్పడం వల్ల లాభం ఉందేమో. నిజంగా పరిశోధిస్తే నేను పరిశోధించాను కాబట్టి అక్కడి నుంచి హెయిర్ తీసుకున్నాను, టూత్ తీసుకున్నాను, వాళ్ళ ఐడెంటిటీస్ అన్ని సేకరించి మీ స్టూడియోలోకి నేను ఇచ్చాను. అది నిజమండి, నిజం నమ్మండి. అబద్ధాన్ని వాళ్ళు ఏదేదో మాటలు చెప్తున్నారు, ఓకే నేను కాదన్నట్లేదు, సైన్స్ ఉంది, దాన్ని ఉపయోగించుకుందాం అంటున్నాను. ఒక్కసారి ఒక స్టెప్ వేయలేరా మీరు? ఇంత చేసిన వాళ్ళు మీరు ఓకే లైన్ లో చేయండి. ఇంత చేశారు, చనిపోతే ఎందుకు వాళ్ళ అమ్మగారు ఆశ్రమానికి వెళ్తారని ఈ వీరు వాదన. సీతారామరాజు గారి తల్లి, సీతారామరాజు గారు వెళ్ళిన తల్లి గారు తమ్ముడు వెళ్ళినట్టు నేను విన్నాను. వెళితే ఆయన సీతారామరాజు గారి ఆయన తల్లిని చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారం పెట్టడం ఆయనకి అలవాటట. ఈయన అట్లా చేయలేదు ఆ వెళ్ళిన రోజుని, కాబట్టి ఈయన మన రాజు కాదని ఆవిడ తేల్చేసింది. ఇది రాజుగారి పుస్తకంలో రాశాడు. అదేవిధంగా ఈ చిటికల భాస్కర్రావు గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో దీని గురించి చాలా విషయాలు రాశారు. ఈ విషయాలన్నీ చూసుకుంటే రాజుగారు చనిపోలేదా? సరే, రాజుగారు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇది? ఇట్లాగే ఇంకొక ఉదాహరణ ఉంది. అక్కడ దయానిధి అని ఒక ఆయన వచ్చాడు. ఈయన తర్వాత ఆ రంగప్రవేశం చేసిన ఆయన దయానిధి, నేనే సీతారామరాజు అని ఉంటాం. వాళ్ళందరినీ నమ్మించడంతో చేస్తే అప్పట్లో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఆవిడ కేఎల్ రావు గారి డాక్టర్ సుజాతారావు గారు ఇదంతా సీరియస్గా తీసుకోవాలని చర్య అంతా తీసుకుంది. ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. నాకు 10 years నాడు జరిగినటువంటి స్వానుభవం ఒకటి చెప్తా. రాజమండ్రి కాలేజీలో ఒక ఆయన లెక్చరర్గా చేస్తున్నాడు, ఫిజిక్స్ లెక్చరర్ అని చెప్పాడు నాతో, ప్రసాద్. నేను ఆర్టికల్స్ సీతారామరాజు మీద ఆర్టికల్స్ రాస్తున్నానని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన బెండపూడి ఇది మన దయానిధి సాధు గారి జన్మ దినోత్సవం చేస్తున్నాం మేము, మీరు రావాలి అన్నాడు. ఏంటి దీనికి నాకేమిటి సంబంధం అన్నా? ఏమిటి సంబంధం అంటే ఆయనే సీతారామరాజు, ఆ దయానిధి అంశం వల్లే నేను పుట్టానని మా అమ్మ చెప్పేది, కాబట్టి మీరు వచ్చి ఒకసారి సీతారామరాజు అని అక్కడ చెప్పాలి అన్నాడు. నీవేదైనా ఎవిడెన్స్ తీసుకొస్తే నేను చెప్పగలను, కానీ ఇలా వచ్చింది అడిగితే నేను చెప్పలేను. సరే, ఆయన నీ టికెట్ రిజర్వ్ చేశాను, మీరు రావాలేదంటే నేను ఒప్పుకోలేదు. ఇటువంటి మాకున్నటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఇంకోటి చెప్తా. ఒక ఆయన రాజమండ్రి వెళ్ళి నేను దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒక ముసలాయన వచ్చి సీతారామరాజు ప్రతిసారి మన సంతకు వస్తున్నాడు, మనం చూద్దామా అన్నాడు. ఆయన చూద్దామన్నా నేను. సరే, ఏ రోజు సంత? 10 రోజు.
ఆ రోజు ఈయన రాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్ళా, సంతకి వెళ్దాం అన్నా కదంటే నాకు చెప్పిన ఆయన లేడు ఇక్కడ, మన చేత సంతకి మనం వెళ్ళలేదు, ఆయన కనపడ్డాను. ఫస్ట్ పర్సన్ కాదు, అలా మార్పు జరుగుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఊహలు అంటే జానపదాల్లో ఉందిలేండి, మనం ఆరాధించే వ్యక్తిని విపరీతమైన దేవుడిగా ఆయన్ని ఆరాధించే పద్ధతిలో ఆరాధించుకోకుండా ఈ విధంగా ఆరాధించడం సమంజసం కాదు, చరిత్ర ఒప్పుకోదు, చరిత్రకి రుజువులు ఉంటే తప్ప. సింహాద్రి గారు మాట్లాడదాం. సింహాద్రి గారు, ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే వినండి, ఇలాగా పాలా కృష్ణమూర్తి గారు ఏ విధంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క క్యారెక్టర్కి అట్రాక్ట్ అయ్యి చిన్నప్పటి నుంచి ఆయన పరిశోధన చేశారో, అలాగే మీరు కూడా అక్కడ స్థానికంగా ఉండి విన్న అంశాలను బట్టి ఉత్సాహంతో మీరు కూడా పరిశోధన చేస్తున్నారు. మీరు పరిశోధన చేసే అంశాన్ని మీకున్న ఆసక్తిని మేము ఖచ్చితంగా. హలో, ఓకే సింహాద్రి గారు, మీ ఫోన్ కనెక్ట్ చేస్తారు మా పీసీఆర్ వాళ్ళు. కనెక్ట్ అయిందా? హలో, ఓకే. ఈలోగా పాసం యాదగిరి గారితో మాట్లాడు. ఒకటి ఇప్పుడు ఏమంటే సీతారామరాజు గారు అట్లా తప్పించుకొని పోయే స్వభావం కాదండి. ఆయన తూటాలకు గుండె ఎదురు నిలిపినవాడు. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో అందరికీ అదే స్ఫూర్తి, తూటాలకు ఎదురు నిలపాలి, అట్లా అమరులు కావాలి, శత్రువుతో పోరాడి అమరులు కావాలి, అది భావితరాలకు ఆదర్శంగా ఉండాలి, స్ఫూర్తిగా ఉండాలి. అది స్వాతంత్ర పోరాటంలో యోధులు చేసిన సాహసాలు. గుండె చూపించడమే అక్కడ అంతే తప్ప పారిపోవడం అనేది బీరులాగా పారిపోవడం ఎక్కడా లేదు. క్షత్రియ ధర్మం అని చెప్తాడు. స్వాతంత్ర యోధులు చేసింది అందరూ అదే. భగత్ సింగ్ కూడా అంతే, నవ్వుకుంటూ చిరునవ్వుతో ఉరిస్తంభాన్ని ముద్దు పెట్టుకొని ఉరికమ్మ ఎక్కినారు. ప్రతి ఒక్క సంతోషంతో అందరూ అండమాన్ జైలుకు పోయినారు కాలాపానికి. ఎవరు బాధతో దుఃఖంతో పోలేదు, చిరునవ్వుతోనే ఉరికమ్మని ముద్దు పెట్టుకున్నారు. అది అప్పుడున్న స్ఫూర్తి. అందుకనే బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే క్రూరంగా చంపేసినారు. అందుకనే ఫిరంగి అనేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర యోధులను పట్టుకెళ్ళి ఫిరంగి నోటి కట్టి శరీరాలను ముక్కలు ముక్కలు చేసినారు, చాలా క్రూరంగా. డిటరెంట్ పనిష్మెంట్. అందుకని పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చేవాళ్ళు. సీతారామరాజు గారు నిజంగా పారిపోతే శవం ఆయనది కాదని నిర్ధారణ జరిగితే వదిలిపెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు వదిలిపెట్టినారంటేనే నిర్ధారణ చేసుకున్నారు. గుడాలు కానీ ఆ తర్వాత రూథర్ఫర్డ్ కానీ మళ్ళా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వదిలేసినారు. ఇంకా అక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆయన చాలా గొప్ప యోధులని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఆయన తప్పించుకుంటాడని లేదా ఆయన పారిపోతాడని అది నిజం కాదు, అది నివాళి కూడా కాదు అట్లా చెప్పడము. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు వదిలేస్తానని కూడా న్యాయం కాదు. రాజుగారు చనిపోయిన తర్వాత ప్రకటించినటువంటి బహుమతులు అన్నీ అక్కడ లోకలందరికీ పంచిపెడతారు. వాళ్ళు తుపాకులు కొంచెం పంచిపెడతారు, డబ్బులు పంచిపెడతారు, కొన్ని భూములు ఇస్తారు. బ్రిటిష్ వాళ్ళంతా రాజు చనిపోకపోతే. సింహాద్రి గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే చెప్పండి. ఇప్పుడు రూథర్ఫర్డ్ గారు ఆయన ఏంటంటే నిరూపించారు, ఆయన చనిపోయారని నిర్ధారించారని అంటున్నారు. నిర్ధారిస్తే కమిటీని పంపించాల్సిన అవసరం లేదండి అక్కడికి. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్ని ఇయర్స్ నేను కష్టపడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకుని డిఎన్ఏ టెస్ట్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను సేకరించాను. సో దాని మీద మీరు దాని మీద మాట్లాడండి, అంతేగాని ఇలాంటి వాదోపవాదాలు చాలా జరిగాయని చెప్తున్నానండి మీకు. మెటీరియల్ ని దాన్ని డిఎన్ఏ టెస్టింగ్ చూడండి. సింహాద్రి గారు, మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఈ డిస్కషన్ కి సంబంధించి పాశం యాదగిరి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, వీరు చాలా రీసెర్చ్ చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ గారు, మీరు కూడా మెడికో ఉన్నారు. మీకు కూడా అల్లూరి సీతారామరాజు ఏమి బంధువో లేకపోతే ఏం కాదు, కానీ మీకు ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వినండి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలాగైతే డాక్టర్ పాలా కృష్ణమూర్తి గారు అల్లూరి సీతారామరాజు మీద పరిశోధన చేశారో మీకు కూడా ఉన్న సమాచారం తీసుకుని అద్భుతంగా పరిశోధన చేయాలి. అదే లాజికల్ గా కంక్లూడ్ చేయాలి. నేను మీకు అదే చెప్తున్నా, వినండి సార్. ఎలాగైతే అల్లూరి సీతారామరాజు మీద పరిశోధన చేయాలి, పరిశీలించాలని ఉత్సాహం కృష్ణమూర్తి గారికి ఉందో మీకు కూడా అలాగే ఉంది. మీకేం దురుద్దేశం లేదు. వీళ్ళు అంటున్న చర్చను వ్యక్తిగతంగా తీసుకోకండి అని చెప్తున్నా. మీకున్న అంశం ఏదైతే సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలని కోరుకుందో దాన్ని మేము మెచ్చుకుంటున్నాం. అయితే ఉన్న అంశాన్ని చర్చించడం ద్వారా మేము ఎక్కడో ఇక్కడ మిమ్మల్ని సింహాద్రిని వ్యతిరేకిస్తున్నాం అనుకోకండి. మీకున్న అంశాలు మీరు చెప్పండి, మీకున్న తాపత్రయం మీరు చెప్పండి, మీ రీసెర్చ్ మీరు చెప్పండి. మీ రీసెర్చ్ మీరు చెప్తారు. ఇప్పుడు మీరు కృష్ణమూర్తి గారిని వ్యతిరేకించినట్టు కాదు, యాదగిరి గారిని వ్యతిరేకించినట్టు కాదు, వారిద్దరూ మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు. సో ఆ ఒక్క అంశాన్ని మీరు పర్సనల్ గా తీసుకోవద్దని చెప్తున్నా. నేను తీసుకోలేదు, పర్సనల్ గా తీసుకోలేదు. అయితే ఇన్ని ఇయర్స్ నేను కష్టపడి తీసుకొచ్చింది ఎందుకంటే
ఇన్ని వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో ఇలా జరగకూడదు, ఈ ఒక నిజం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామనేసి నేను ఇట్లా ముందుకు రావడం జరిగిందండి. ఓకే, అల్లూరి సీతారామరాజు గారి బంధువు సత్యనారాయణ రాజు గారు కేరళ నుంచి ఫోన్ చేశారు. చర్చ చూస్తూ వారితో మాట్లాడదాం. సత్యనారాయణ రాజు గారు నమస్కారం. నమస్కారం అండి సార్, చెప్పండి సార్. సార్ రవి గారికి హలో. చెప్పండి సత్యనారాయణ రాజు గారు. అండి 1897లో పుట్టిన వ్యక్తి 1924 వరకు ప్రజల గురించి ఎంత కష్టపడ్డారు, ఎంత పోరాటం చేశారు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. మరి 24లో ఆయన చనిపోయిన తర్వాత సాధువుగా మళ్ళీ 40వ సంవత్సరం ఆయనకి ఏమాత్రం ఉంది. పోరాడే వ్యక్తి 1945 వరకు స్వాతంత్రం వస్తే 24 నుంచి 45 వరకు సాధువుగా ఉండవలసిన అవసరానికి ఏముంది? పోరాటంతో ముందు ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అయినా 10 మంది అది మీకు మాకు తెలియదు కదండి, ఎందుకున్నారు మాట్లాడినామండి, మీరు కూడా చెప్తారు. నేను అయ్యా మీరు ఎంతసేపు మాట్లాడొచ్చు, నేను దూరం నుంచి మాట్లాడుతాను. నా మాట విన్న తర్వాత మీరు స్పందించండి. మీకు నమస్కారం. చెప్పండి. అది 1924లో చనిపోయిన వ్యక్తి 45 వరకు సాధుగా ఉండాల్సిన అవసరం లేదైనా. ఎంతో మంది ఉత్తేజపరిచిన స్వాతంత్రం గురించి ఆయన పోరాడేది. అట్లా స్వాతంత్రం గురించి పోరాడిన వ్యక్తి ఆయనకి ఆయుర్వేదం మీద, జ్యోతిష్యం మీద అన్నిటి మీద పట్టు ఉంది. అటువంటి వ్యక్తి ఉన్నా కూడా ఆయన పోరాడేది మన్యం గురించి మరి బ్రిటిష్ వాళ్ళతో. ఆ సాధుగా ఉండవలసిన అవసరం నీకు లేదండి. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఈ చర్చ అంతా కూడా సీతారామరాజు గారిని చేస్తున్నారు, గౌరవంగా చేస్తున్నా కూడా ఇంకా ఈ బండపూడి సాధువు గారు ఆయనంటే మాకు గౌరవం ఉంది, నమస్కారం. కానీ ఏంటంటే ఇదంతా చర్చ ఎట్లా ఉందండి అంటే మొత్తం అట్టి పెట్టి సీతారామరాజు గారు అవమానపరుస్తున్నట్టునే నేను ఫీల్ అవుతాను తప్పించి ఇదంతా ఇది చర్చ మరొక వైపు వెళ్తోంది. డిఎన్ఏ టెస్ట్లని ఇవన్నీ ఏంటంటే ఇది షిర్డీ సాయిబాబా కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? గాంధీ గారికి, నెహ్రూ గారికి వీళ్ళందరికీ డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? ఎవరో ఒకరు ఎక్కడో ఉంటారని చెప్పేసి అలా చేసుకుంటూ పోతే ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అక్కడెక్కడ ఉన్నారు, బతిగా ఉన్నారని చెప్తారు. నేను కూడా పంజాబొట్లో ఆలోచిస్తాను, సుభాష్ చంద్రబోస్ గారిని చూసానంటే అమ్ముతారు మీరు. ఇదేంటండి ఇది? డాక్టర్ అయితే కావచ్చు, కానీ మీ యొక్క నమ్మకాన్ని తీసుకొచ్చానండి నేను. పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు, పెద్దవాళ్ళు నేను ఎవిడెన్స్ కష్టపడి తీసుకొచ్చాను. దాన్ని ఫస్ట్ దాన్ని చూడండి. ఎవిడెన్స్ తీసుకొచ్చాను, హెయిర్ టూత్ తీసుకొచ్చాను. దేనికైతే మనకి వెళ్తామో ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో డిఎన్ఏ టెస్ట్ కి అది నేను తీసుకొచ్చాను. అయ్యా మీరు ఎవిడెన్స్ చెప్పి సీతారామరాజు గారి గురించి ఎంతో మందికి ఎంతో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చర్చలు పెట్టి సరే మీరు ఏం చేస్తారంటే నేను తీసుకొచ్చిన తప్పని చెప్పండి. పోనీ ఇదే ఈ టైప్ ఆఫ్ ఏంటి ఎక్కడ ఎండ్ లేనటువంటి వాదోపాదన వల్ల దాన్ని నడుస్తూనే ఉంటుంది. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చర్చ ఎండ్ చేద్దామని అంటే మీరు వేరే విధంగా వెళ్ళిపోవద్దు. సైంటిఫిక్ మెథడాలజీలో మాత్రమే మనం వెళ్దామని చెప్పానండి ఫస్ట్ నుంచి. నేను అసలు పుస్తకాలు రాసే వాళ్ళందరూ ఏం తెలుసుకోకుండా రాశారన్న మీ అభిప్రాయం? ఇప్పటికి వచ్చారు మీరు. అంటే నేను ఏం తెలుసుకోకుండా 2006 నుండి 13 వరకు నేను చేశానంటారా? మీరు అట్లా వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాంటి చర్చలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మనం వెళ్ళాలి. సైంటిఫిక్ మెథడాలజీలో మాత్రం నిరూపించడానికి వెళ్ళాలి. మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ అదే. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సింహాద్రి గారు. సైంటిఫిక్ మెథడాలజీ అంటున్నారు కదా, మీరు ఒక మెడికో కదా, చెప్పండి. మీరు ఇప్పుడు బెండపూడి సాధువు దంతము కేశములతో డిఎన్ఏ టెస్ట్ చేసి సీతారామరాజు గారి బంధువులతో రక్త పరీక్షలు చేసి ఏ విధంగా ఒకటే అని తేలుస్తారు? మీకున్న అవగాహన చెప్పండి. ఏముంది డిఎన్ఏ ప్రింట్ టెస్టింగ్ అనేది ఏంటంటే హెరిడేటరీ. ఇప్పుడు వంశపారంపర్యంలో ఏంటంటే వాళ్ళ జనరేషన్, ఫస్ట్ జనరేషన్కి, సెకండ్ జనరేషన్కి, థర్డ్ జనరేషన్కి అసలు ఎవరి నుంచి ఎవరు ఎట్లా వచ్చారు అనేది మనము చెయ్యొచ్చు సార్. అందులో వైతో కూడా మనం చెయ్యొచ్చు అనమాట డిఎన్ఏని. సో ఈయన మేల్ కాబట్టి మనం డైరెక్ట్గా మనకు వైకి వెళ్ళిపోతాం. సీతారామరాజు గారి పిల్లలు అయితే డైరెక్ట్ గా మనం చేయగలము. సీతారామరాజు గారి బంధువులు, తమ్ముడి మనమలు అనేది ఉన్నారు. బ్రదర్ ఫ్యామిలీయే ఉందండి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నారు, బూరుగుపూడి ఆయన చనిపోయారు, కాకినాడ ఆయన కూడా ఉన్నారు. ఏమండి ఇప్పుడు హైదరాబాద్ లోనే డిఎన్ఏ టెస్టింగ్ సెంటర్ ఉంది, డిఎన్ఏ లాబొరేటరీ హైదరాబాద్ లోనే ఉంది, సిసిఎంబిలో ఉందండి. సిసిఎంబిలో ఉందండి. సిసిఎంబిలో నా డిఎన్ఏ తీసుకోండి. హైకోర్టు పర్మిషన్ కావాలి కదండి. మీరు డాక్టర్ కదా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే
నా టెస్టింగ్ చేయండి, నేను ఐన్స్టీన్ బంధు, కార్ల్ మార్క్స్ బంధు అయితే వెళ్తాను. ఇంకో ఎన్ని వెళ్తాయండి? 3-4 ఉంటాయి. ఇట్లా దీంతో ఏం తేలదు. డైరెక్ట్ గా సీతారామరాజు గారి పిల్లలు ఉంటే ఫ్రీడమ్ ఫైటర్ అండి, ఆ పిల్లల్ని హైకోర్టు పర్మిషన్ లేదా డిఎన్ఏ వాళ్ళు తీసుకోరు, డిఎన్ఏ ల్యాబ్ వాళ్ళు తీసుకోరండి. అందుకని ఇవన్నీ వృధా ప్రయాస అండి ఇది. అందుకని ఇటువంటి చర్చలు పెట్టదు. దీనివల్ల ఏమవుతుంది, సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టు దీనివల్ల సీతారామరాజు గారికి అపచారం చేసినట్టు అవుతుంది తప్ప ఏ రకమైన నివాళి కాదు ఇది. అందుకని వారి ఆవేదన, సత్యనారాయణ రాజు గారి ఆవేదన అందరూ పంచుకుంటున్నారు. నివాళి అంటే ఇప్పుడు మనం వెళ్ళి సరే అది తప్పని నిరూపించేద్దండి, పోనీ బెండపూడి సాధు గారు కాదని మీరు నిరూపించేద్దాం, పోనీ అప్పటితో ఆయన గౌరవించినట్లు అవుతుంది కదా. సింహాద్రి గారు, మీరు ఇట్లా చేసిన దాన్ని ఎవరు హర్షించడం లేదు. ఎవరు స్వాతంత్ర పోరాటం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు హర్షించడం లేదు. మీరేదో వ్యామోహంలో తీసుకొస్తున్నారు తప్ప ఇటువంటి చర్చ దీన్ని ఎవరు హర్షించడం లేదు. దీనివల్ల స్వాతంత్ర పోరాటానికి అపకీర్తి అవుతుంది, సీతారామరాజు గారికి అపకీర్తి అవుతుంది. సత్యనారాయణ రాజు గారి ఆవేదన అర్థం చేసుకోండి. మీరు ఏదో తెలిసి తెలియకుండా మీరు మాట్లాడితే కుదరదు, మీరు ఆవేశపడితే కుదరదు. దీనివల్ల ఏ పర్పస్ నెరవేరదు, ఏ లాభం ఉండదు. చివరికి మీరు ఎందుకు చేస్తున్నారంటే ఎవరో ఇటువంటి సాధువులకు పట్టం కట్టడానికి చేస్తున్నారు తప్ప అటువంటి ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందులో ఎవరికి లాభము లేదు, నష్టము లేదు. ఖచ్చితంగా సీతారామరాజు గారికి నష్టం ఉంది. సీతారామరాజు గారి ఇమేజ్ కి, స్వాతంత్ర పోరాటానికి, పోరాట స్ఫూర్తికి నష్టం ఉంది. మీరు ఒక్కసారి అండమాన్ సెల్లిరండి. మీ వయసు చాలా తక్కువ. బాలకృష్ణమూర్తి గారిని మీరు సవాల్ చేస్తున్నారు. మీరు ఒకసారి అండమాన్ సెల్లిరండి, స్వాతంత్ర పోరాటం చదువుకొని రండి. సీతారామరాజు గారికి మనకి ఏంటంటే అపకీర్తి వస్తుంది కాబట్టి ఏ విషయంలో వస్తుంది, పోనీ బెండపూడి వాళ్ళు అక్కడ వస్తుంది అంటున్నారు కాబట్టి అది తేల్చేద్దాం. అదేంటనేది తేల్చేద్దామండి, ముందు అవునా కాదా తేల్చేద్దామండి. దయచేసి దీనికి సహకరించండి. అంటే ప్రతి ఒక్కరు వచ్చి చెప్తే దాన్ని తేల్చేసుకుపోతారా? దానికి మెథడాలజీ లేదా, సైన్స్ లేదా, పద్ధతి లేదా, దాని పర్పస్ ఏంటి లేదా, ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదా? ఊరికే చేస్తూ పోవడమేనా? డిఎన్ఏకి సంబంధించి ఎంతవరకు మెటీరియల్ కావాలో అంతవరకు నేను ఇచ్చానండి. సో ఏంటంటే ఇప్పుడు మీరు తెలుసుకోండి, అక్కడ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి. లేదంటే డిఎన్ఏకి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను సంపాదించాను. దానికి జస్ట్ ఒక స్టెప్ తీసుకుని దాని దగ్గరికి వెళ్దామండి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం, దేశమాత దాస్య శృంఖలాన్ని తెంచడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వ్యక్తి 24 తర్వాత 47 వరకు స్వాతంత్రం రాని పరిస్థితుల్లో ఈ 23 సంవత్సరాలు ఆయన సన్యాసిగా ఉంటాడు అనడమే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్. సో ఎవరో ఏదో అన్నారని చెప్పి డిఎన్ఏలు మొదలెడితే మహాత్మా గాంధీకి, నేతాజీ సుభాష్ బోస్ కి కూడా డిఎన్ఏలు చేస్తారా అంటున్నారు. మూర్తి గారు ఇప్పుడు ఆయన ఎందుకున్నారనేది మనకి తెలియదు, మీకు తెలీదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ మనకున్న మెటీరియల్ ప్రకారమే, మనకున్న మ్యాటర్ ప్రకారం మనం వెళ్తున్నాం. సో ఇట్లాంటి వెళ్లకుండా ఉండాలి అంటే నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకుందామండి అని అంటున్నాను. మీకేమనిపిస్తుంది బాలకృష్ణమూర్తి గారు? అల్లూరి సీతారామన్ పరిశోధన చేసిన మీకు జీవితం అంతా సో డిఎన్ఏకి గురయ్యే పరిస్థితి ఉంది. డిఎన్ఏ అంటే ఇది లేటెస్ట్గా వచ్చింది కావచ్చు, కానీ సింహాద్రి గారితో నేను ఏకీపించలేకపోతున్నాను. ఆయన గౌరవిస్తా, ఆయన కృషిని ప్రశంసిస్తా, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక అందరూ మెచ్చుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. అట్లే కాకుండా అల్లూరి సత్యనారాయణ రాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, సత్యనారాయణ రాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి ఒక పుస్తకం రాయమన్నారు ఎర్రవెల్లి నరసింహరావు గారి చేత. సీతారామరాజు గారు తమ్ముడు సీతారామరాజు గారు మీద ఒక బుక్ రాశారు. ప్రభుత్వం వాళ్ళే రాశారు. అది ప్రభుత్వంలో ఉన్నట్టు అల్లూరి సత్యనారాయణ రాజు గారు వేయించారు ఆ కమిటీని. ఆ కమిటీ కూడా తేల్చింది ఏంటంటే ఆయన చనిపోయాడు, చనిపోయినందువల్ల మేము మాన్యుమెంట్స్ కడుతున్నాం, మెమోరియల్స్ కడుతున్నాం, ఇవి చేస్తున్నామని చెప్పారు. ఆయన చనిపోలేదు అంటాం వేరే సంగతి. ఆయన చనిపోయాడని మేము చెప్తున్నాం, చనిపోలేదని మీరు చెప్తున్నారు. రెండు అవతారం ఎత్తడానికి కారణాలు ఉండాలి కదా. సీతారామరాజు అంత పిరికివాడు కాదు, పౌరుషం లేనివాడు కాదు, మీరు చెప్పే పద్ధతిలో మీ ఫైండింగ్స్ అన్ని ఒక పుస్తకంలో వేయండి. మీ ఫైండింగ్స్ అన్ని ఒక పుస్తకం ద్వారా వేయండి, చర్చిందాం, దానికి ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం. అంతేగాని వచ్చిందని చెప్పి కొత్త పద్ధతి. ఇంకొకటి సింహాద్రి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్న రూదర్ఫోర్డ్ అక్కడ ఉన్నటువంటి అస్సాం రెజిమెంట్ నుంచి వచ్చిన గుడాల్ ఎవరైతే సీతారామరాజుని ఎన్కౌంటర్ చేశామని చెప్పారో దాన్ని నిర్ధారించడానికి ఒక కమిటీని పంపిస్తారు. అది రూల్. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా ఎన్కౌంటర్ జరిగినా పై అధికారి కమిటీని పంపిస్తారు. దాన్ని ఒక్కదాన్ని మనం ఆధారం చేసుకుని డౌట్ వ్యక్తం. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఇందులో నా దగ్గర
చాలా మంది No, no, అది కాదు. అల్లూరి ఇప్పుడు సీతారామరాజు గురించి బెండపూడి రాశారు. పంపించాల్సిన సింహాద్రి గారు అవసరం ఎందుకు వచ్చింది అనేది వినండి. మనం ఒకసారి గమనించాలి. మనం ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం. చాలా మంది సీతారామరాజు గురించి రాశారండి. సీతారామరాజు గారి గురించి విప్లవ జ్యోతి, అల్లూరి సీతారామరాజు సామాజిక సాంస్కృతిక సేవా కేంద్రం, క్షత్రియ కళ్యాణ మండపం, అల్లూరి సీతారామరాజు నగర్, సీతమ్మ దార, విశాఖపట్నం వీళ్ళు వేశారండి. ఇందులో సీతారామరాజు గారి సోదరి కుమారుడు దంతులూరు వెంకటరామరాజు గారు రిటైర్డ్ లెక్చరర్ అని రాసింది ఏమంటే, ఆయన శత్రువులకు ఆత్మార్పణం గావించుకొని కథావశేషమైన కీర్తి కావ్యమును ఆంధ్రావని యందు పాదుకొల్పిన అమరవీరుడు ఆయన రాసినాయండి. వారి సోదరి కుమారుడే, మేనల్లుడే ఆయన రాసిన దాంట్లో ఎవరెవరి గురించి రాసినాడు, ఆయన చనిపోయినట్టుగా ప్రతి చోట ఎక్కడా బతుకున్నట్టు ఆయన అభిమానులు ఎవరు రాయలేదు, ఆయన బంధువులు ఎవరు రాయలేదు. సత్యనారాయణ రాజు గారు లాంటిది అందరూ రాశారు. ఎవరు మహాత్మా గాంధీ ఆయన చనిపోయినట్టు ధృవీకరించినాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇందులో ఉన్న విషయం. తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, డాక్టర్ ఎస్ఎస్ ఆర్డికర్, శీలం షాజీ లక్ష్మణ్, మద్దూరి అన్నపూర్ణయ్య గారు, చిట్కెల భాస్కరుడు గారు, ఎల్లమని నరసింహారావు గారు, ఇంకా అనేక మంది, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఒక్కరు కాదు, ఎవరైనా ప్రతి ఒక్కరూ రాసిన దాంట్లో ఆయన అమరుడైనారనే రాసినాడు తప్ప ఆయన పారిపోయినాడని, పిరికొల్లా ఇంకోరిని పంపించినాడని ఎక్కడా లేదండి. మనం నిజమైన నివాళి సమర్పించాలంటే ఇవన్నీ తీసుకోవాలి. ఎక్కడో సాధువులు, బాబాలు, ఆశ్రమాలు కట్టుకున్న వాళ్ళు, డబ్బులు దండుకోవడానికి గల్లపెట్టెలు తెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళని తెప్పుకుంటూ మనం పోతే చివరికి సాయిబాబాకు వచ్చినట్టే సాయిబాబాలు, బాల సాయిబాబాలు, శివ సాయిబాబాలు, బాల సాయిబాబా ఇట్లా పుట్టుకొస్తారు. ఆశ్రమాలు, మఠాలు వస్తాయి. అందుకని ఇవన్నీ దీనికి రావడానికి ఉపయోగపడొద్దండి. స్వాతంత్ర పోరాటం ప్రజల్లో స్వాతంత్ర సార్వభౌమాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడకూడదండి. ఏ బాబాలు గజల్ శ్రీనివాస్ కూడా పరిశోధన చేసి మీ అందరినీ కలిసాడు. ఆ కృష్ణదేవపేటలో సమాధిని రినోవేట్ చేయడం, ఆయన నేషనల్ మాన్యుమెంట్ గా తయారు చేయమన్నారు. వీటన్నిటికీ కూడా ఆయన అల్లూరి సీతారామరాజు వారసుల నుంచి ఆ ఇల్లును తీసుకుని దాన్ని కూడా మాన్యుమెంట్ గా తయారు చేయబోతున్నారు. సో చర్చ ఇలా ఉండగా సమాంతరంగా బెండపూడి సాధువు చర్చ కూడా నడుస్తుంది. సో దాన్ని తేల్చాలనే ఉద్దేశంతో ఏమండి ఇక్కడ ఒక విషయం గమనించండి. మీరు చెప్పండి. ఇంతవరకు డిఎన్ఏకి కావాల్సిన మెటీరియల్ మన దగ్గర లేదు కాబట్టి చాలా వాదనలు జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉంది కాబట్టి దానికి వెళ్దామండి. జస్ట్ దీన్ని గౌరవించండి. బెండపూడి సాధువుకు సీతారామరాజు సంబంధం లేని వ్యక్తి దంతమట, వెంట్రుకల సంబంధం ఉందండి. సంబంధం ముడేయడం ఎట్లా న్యాయం అవుతుంది? దయానిధి సాధు అని కూడా ఒకరు ఎంటర్ అయ్యారు. బెండపూడి సాధు అయిన తర్వాత దయానిధి సాధు వారసులు కూడా మళ్ళీ దంతం లేదండి. సాధువుల గురించి మాట్లాడలేదండి. ఇక్కడ మనకి ఇచ్చిన విషయం ఏంటంటే, మనకి ఇచ్చిన చర్చ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ తోటి సరిపోల్చి అవునా కాదా అని తేల్చడమే సార్ ఇక్కడ. బెండపూడి సాధువుతో ఆగిపోతుందా, దయానిధి సాధువు అలా అనుమానించిన అందరి నుంచి తీయాలా డిఎన్ఏలని? ఎవరండి అంటే ఆయనకి డిఎన్ఏకి తీసుకురావాలంటే ఆయనది కూడా తీసుకురావాలంటే వెతకాలి. ఆయనకి సంబంధించిన ఏంటంటే హిస్టరీలో మనకు దొరకాలి, కొన్ని పేజెస్ అయినా దొరకాలి. హిస్టరీ బుక్ తిరగేస్తే ఆయన గురించి చిన్న పేజీ అయినా దొరకాలి. దొరికినప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయని మనం వెతుక్కుంటూ వెళ్ళగలం. హిస్టరీలోనే లేని వ్యక్తి కదండి. లేని దాని గురించి పరిశీలన అండి వారు చెప్పేది. దాని గురించి కదండి. గమనించండి ఒకసారి. ఓకే ఓకే, అయితే మీ కోరిక తేలాలంటారు, అవసరమే లేదని చెప్తున్నారు వీరు, అంతే కదండి కృష్ణమూర్తి గారు? ఇలాంటి పరీక్షలే అవసరం లేదు. నాకు అవసరం ఇప్పుడు ఆయనకు అవసరం లేదని ఎందుకండి? ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చాంశం. మరింత అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్. ఆంధ్రజ్యోతి రిపోర్ట్.